అందరికీ నమస్కారం. 7వ తరగతిలో మరొక పాఠానికి స్వాగతం. ఈరోజు పాఠంలో భారతదేశానికి వ్యాపారం కోసం వలస వచ్చి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారు అన్న విషయాలు మాట్లాడుకుందాం. ఈ పాఠంలో మనం బ్రిటిష్ వారు మొదట ఏ ఆలోచనలతో భారతదేశానికి రావడం జరిగింది, ఇంకా ఏ దేశాల నుండి విదేశీయులు భారతదేశానికి రావడం జరిగింది, అందువల్ల మనం ఏ వనరులను కోల్పోయామో తెలుసుకుందాం. మొదటి భాగంలో మనం క్రింది విషయాల గురించి తెలుసుకుందాం. తూర్పు ప్రాంతాలకు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి రాక, వాణిజ్య విధానం మరియు ఆయుధాల వ్యాపారం, భారతదేశంలో యూరోపియన్ల జోక్యం, కంపెనీ యొక్క అధికార దుర్వినియోగం, ఆంగ్లేయులు ఆధిపత్యం సాధించుట, పాఠంలోకి వెళ్లే ముందు ముఖ్య పదాలు అర్థం చేసుకుందాం. వాణిజ్య విధానం ఒక దేశం నుండి ఎగుమతులు పెంచుకోవడానికి మరియు దిగుమతులు తగ్గించుకోవడానికి పాటించే ఆర్థిక విధానం. జమీందారులు భారతదేశంలో మొఘలుల కాలంలో ఒక జిల్లాలో ప్రభుత్వం తరఫున శిస్తులను వసూలు చేసే వ్యక్తులు. 3. భూభాగాలు ఒక దేశం లేక ఒక పాలకుని నియంత్రణలో ఉండే భూమి. ఒకసారి భావనా పటం చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏ విధంగా భారతదేశానికి వచ్చిందో చూద్దాం. క్రీస్తశకం 1707వ సంవత్సరం ఔరంగజేబ్ మరణించిన తర్వాత అనేక మంది మొఘల్ గవర్నర్లు మరియు పెద్ద జమీందారులు తమ అధికారాన్ని నొక్కి చెప్పడం ప్రారంభించారు మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రాంతీయ రాజ్యాలను స్థాపించారు. 18వ శతాబ్దం 2వ అర్ధభాగం నాటికి ఒక చిన్న వ్యాపార సంస్థ రూపంలో వచ్చిన వారు రాజకీయ రంగంలో కొత్త బలమైన శక్తిగా ఉద్భవించింది. క్రీస్తశకం 1600 సంవత్సరంలో 1వ ఎలిజబెత్ మహారాణి ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి వాణిజ్య హక్కుల్నిచ్చి కొత్త మార్కెట్లు కనుక్కోవడం, తక్కువ ధరలకు సరుకులను కొనుగోలు చేసి వాటిని యూరోప్లో అధిక లాభాలకు అమ్మేందుకు అనుమతులిచ్చారు. బ్రిటిష్ వారి వాణిజ్య విధానం మరియు ఆయుధాల వ్యాపారం గురించి తెలుసుకుందాం. మర్కంటైల్ అనేది వస్తువుల మార్పిడి ద్వారా డబ్బు సంపాదించే వ్యాపారం. పూర్వకాలంలో వ్యాపార సంస్థలు తమకు పోటీదారులు లేకుండా చేసుకుంటూ తక్కువ ధరలకు వస్తువులను కొనుగోలు చేసి అధిక ధరలకు అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించేవారు. బ్రిటిష్ పాలకులు ఇతర యూరోపియన్ దేశాల వారు తూర్పు మార్కెట్లోకి ప్రవేశించకుండా రాయల్ చార్టర్ ఆపలేదు. పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడ గామా 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు మరియు 17వ శతాబ్దం ప్రారంభంలో డచ్ మరియు ఫ్రెంచ్ వ్యాపారులు కూడా హిందూ మహాసముద్రంలో వాణిజ్యాన్ని అన్వేషించారు. భారతదేశపు ప్రసిద్ధి చెందిన ప్రత్తి, పట్టు మరియు సుగంధ ద్రవ్యాలను కొని యూరప్లో అమ్ముకోవడం కోసం చాలా కంపెనీలు పోటీ పడుతూ ఉండేవి. వ్యాపారుల మధ్య పోటీ వల్ల చిన్న యుద్ధాలు జరుగుతూ వారి వారి వ్యాపార సరిహద్దులు నిర్ణయించబడేవి. దీనివల్ల స్థానిక నాయకులతో వీరికి పోట్లాటలు జరిగేవి. సుగంధ ద్రవ్యాలైన మిరియాలు, లవంగాలు, యాలకులు మరియు దాల్చిన చెక్క వంటి వాటికి అధిక డిమాండ్ ఉండేది. యూరోపియన్ కంపెనీల మధ్య పోటీ వీటి ధరలు పెరగడానికి కారణమైంది. వ్యాపారం కోసం, వ్యాపార స్థావరాల రక్షణ కోసం ఆయుధాలు ఉపయోగించడం మొదలైంది.
చాలా వ్యాపార సంస్థలు వాటి స్థావరాలను బలోపేతం చేసుకుని వ్యాపారం విజయవంతంగా నడపటానికి గట్టిగా ప్రయత్నాలు చేసేవారు. అయితే ఇది భారతదేశంలోని రాజులతో యుద్ధాలు జరగటానికి కారణమైంది. ఆయుధ వ్యాపారం. ఫ్రెంచ్ మరియు ఆగ్నేయ ఈస్ట్ ఇండియా కంపెనీలకు చెందిన వ్యాపారులు తమ వ్యాపారాలను భారతదేశంలో మొదలుపెట్టి వ్యాపారంపై ఆధిపత్యం కలిగి ఉండటానికి ప్రభుత్వాల మద్దతు కోసం గట్టిగా ప్రయత్నించేవారు. దీనివల్ల ఇంగ్లాండ్ యొక్క ఆర్థిక రంగం బాగా బలపడింది. ఇతర దేశాలైన స్పెయిన్, పోర్చుగల్ మరియు హాలండ్కు చెందిన వ్యాపారులు కూడా ప్రపంచమంతటా విస్తరించారు. దీంతో భారతదేశంలోని మొఘల్ చక్రవర్తితో యుద్ధాలు చేయవలసి వచ్చేది. యూరప్ కంపెనీలకు భారతదేశంలో సవాళ్లు ఎదురైనప్పటికీ వారు తమ సైనిక బలాలను పెంచుకోగలిగారు. మొఘల్ చక్రవర్తులుగా ఉన్న షాజహాన్ మరియు ఔరంగజేబులు యూరప్ సైన్యాలను ఓడించగలిగారు. కానీ ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం చిన్నాభిన్నం అయిపోవడం మొదలైంది. మొఘల్ చక్రవర్తి అధికారంలో ఉన్నంతకాలం బెంగాల్, అవధ్ మరియు హైదరాబాద్ రాజ్యాలు వారి వారి ప్రాంతాల పాలనలో కొంచెం స్వతంత్రం కలిగి ఉండేవి. ఎప్పుడైతే వారి సామ్రాజ్యం బలహీనపడటం మొదలైందో దానిని వివిధ కంపెనీల వారు వారి ప్రభావం పెంచుకోవడానికి అవకాశంగా తీసుకున్నారు. అదే సమయంలో స్థానిక రాజులు మరియు నవాబులు వారి రాజ్యాలలో వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కంపెనీల వారు తమ మీద ఆధిపత్యం చెలాయించకుండా జాగ్రత్త పడేవారు. క్రీస్తకం 1764 సంవత్సరంలో ఆర్కట్ నవాబైన అన్వరుద్దీన్ ఖాన్ను ఒక చిన్న ఫ్రెంచ్ సైన్యం ఓడించడంతో యూరోపియన్ వర్తకుల బలం పెరగడానికి అది సహాయపడింది. 1700వ కాలంలో భారతీయ రాజుల సైన్యాల కన్నా యూరోపియన్ సైన్యాలు చాలా శక్తివంతంగా ఉండేవి. అందుకు కారణం వారి సైనికులు బాగా శిక్షణ పొందినవారు, వారి జీతాలు ఎక్కువగా ఉండటం మరియు ఆధునిక ఆయుధాలు కలిగి ఉండటం. ఇలాంటి ఇతర దేశ సైనికులతో కలిసి తరచూ శిక్షణ పొందటం ద్వారా భారత సైనికులు వారి సామర్థ్యాలను పెంచుకోవడం జరిగింది. భారతదేశంలో పెరిగిన యూరోపియన్ల జోక్యం. కంపెనీ వారు వ్యాపార అవకాశాలు మరియు డబ్బు సంపాదించడం కోసం వారి సైనిక బలాన్ని భారతదేశపు రాజులకు అందించేవారు. దక్కను నిజాంను ఓడించడం కోసం బ్రిటిష్ అధికారి డూప్లెస్ ముజఫర్ జంగ్కు సహాయం చేశాడు. దీనికి ప్రతిఫలంగా ముజఫర్ జంగ్ మచిలీపట్నం మరియు పాండిచ్చేరి దగ్గర ఉన్న ఫ్రెంచ్ భూభాగాలను, ధనాన్ని మరియు జాగీర్ను కూడా డూప్లెస్కు ఇచ్చాడు. రాజులు వ్యాపారం కోసం కొన్ని ప్రాంతాలను మంజూరు చేయగా కంపెనీ వారు ఆయా ప్రాంతాలలో పన్నులు వసూలు చేసుకుని దానిని వ్యాపారం కోసం మరియు సైనిక బలాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగించేవారు. భారతదేశంలో ఆంగ్లేయ కంపెనీలు వ్యాపార పరంగా ఫ్రెంచ్ కంపెనీల కంటే ఎంతో అభివృద్ధిలోకి వచ్చాయి. కంపెనీ యొక్క అధికార దుర్వినియోగం. ఆంగ్లేయులైన ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమతులు ఇచ్చుకోవడం, వీరి సైన్యం కోసం ధన సహాయం మరియు కంపెనీ సంబంధిత ఇతర విషయాల్లో కోరినవన్నీ సమకూర్చడానికి భారతదేశ నాయకులు చాలా ఇబ్బంది పడేవారు. కొంతమంది భారతీయ రాజులు కంపెనీలకు పన్నుల నుండి మినహాయింపు ఇచ్చారు. పన్నుల నుండి తప్పించుకోవడానికి కార్మికులు తమ ఆస్తిపాస్తులను కంపెనీలకు విక్రయించడానికి దారితీసింది. కంపెనీ బాగా అభివృద్ధి చెందడంతో భారతీయ పనివారు మరియు నాయకులు లాభపడి సంపాదించిన డబ్బును తమ ఇళ్లకు పంపేవారు. చాలామంది వ్యాపారస్తులు కంపెనీకి మద్దతు ఇచ్చేవారు. వారి వస్తువులను కంపెనీ వస్తువులుగా చెప్పుకొని పన్నులు కట్టకుండా తప్పించుకునేవారు. ఈ కంపెనీ రాజ్యాలను స్వాధీనం చేసుకోవడానికి బలమైన సైన్యాన్ని ఉపయోగిస్తూ, ప్రతిఘటించే పాలకులను ఓడిస్తూ
రైతులు, చేతి వృత్తుల వారిని తమ లాభాల కోసం దోచుకోవడం ద్వారా దొంగతనం మరియు నిజాయితీ లేనటువంటి చర్యలకు పాల్పడింది. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని సాధించుట. క్రీశకం 1757వ సంవత్సరంలో బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాను బ్రిటిష్ వారు ప్లాసీ వద్ద ఓడించి బెంగాల్ను ఆక్రమించారు. భారతదేశంలో ఆంగ్లేయుల విజయానికి ఇది నాంది పలికింది. ఆంగ్లేయ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంత జిల్లాలను మద్రాస్ ప్రావిన్స్కు వదిలివేయాలని, దానికి ప్రతిఫలంగా సైనిక సహాయం పొందవచ్చని హైదరాబాద్ నిజాంపై 1765 నుంచి 1768 మధ్య కాలంలో తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీనివల్ల ఆ తర్వాతి కాలంలో నిజాంపై కంపెనీ నియంత్రణ సాధించింది. జనరల్స్ క్లైవ్, హేస్టింగ్స్ మరియు వెల్లెస్లీలు భారతదేశంలో ఆంగ్లేయుల విజయాలలో కీలకంగా వ్యవహరించారు. దీనివల్ల ఎన్నో ప్రాదేశిక ప్రయోజనాలు పొందగలిగారు. నెమ్మదిగా భారతదేశంలోని పెద్ద ప్రాంతాలు ఆంగ్లేయుల పాలనలోకి వచ్చాయి. చాలా ప్రాంతాలను రాజులు మరియు నవాబులు పాలిస్తున్నప్పటికీ వారంతా ఆంగ్లేయుల సార్వభౌమాధికారం కిందనే ఉండేవారు. మిగిలిన పాఠాన్ని రెండవ భాగంలో నేర్చుకుందాం. ఈ పాఠం యొక్క సారాంశం. ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఔరంగజేబ్ మరణం తర్వాత 1వ ఎలిజబెత్ మహారాణి ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో అనుమతులు ఇవ్వడం జరిగింది. కొత్త మార్కెట్లను కనుగొనడం, మంచి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయటం, వీటిని యూరోపియన్ మార్కెట్లో అమ్మడం వంటి వాటి కోసమే కంపెనీ ఏర్పాటు కాబడింది. ఆంగ్లేయుల ఈస్ట్ ఇండియా కంపెనీ డిమాండ్లు తీర్చడంలో భారతదేశ నాయకులు చాలా ఇబ్బంది పడినారు. కొన్ని ప్రాంతాలలో రాజులు మరియు నవాబులు పాలిస్తున్నప్పటికీ వారు ఆంగ్లేయుల నియంత్రణలో ఉండాల్సి వచ్చింది. ఈ విధంగా ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించడం మొదలైంది. పాఠం విన్నందుకు ధన్యవాదాలు. రెండవ భాగంలో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. ఆశ్రయ ఆకృతిని చూస్తూ ఉండండి.